అందరికీ సాయిరామ్ అండి. ఈరోజు మన సాయి సోదరిమణి ఉపాధ్యాయుని మన విద్యావాహిని ప్రవచనకర్త అయినటువంటి శ్రీ మల్లెల వరలక్ష్మి గారు మనందరికీ చిరపరిచితులే. వారు ఒక 4-5 రోజులుగా ఈ విద్యావాహిని ప్రవచనం చేయటం మనం గమనిస్తున్నాం. చక్కగా బాలమిత్ర చదివినట్టుగా మంచి సవ్యాఖ్యానంతో చక్కటి వ్యాఖ్యానం అందజేయవలసిందిగా మన సాయి సోదరిమణి వరలక్ష్మి గారిని మనందరి తరఫున కోరుతున్నాం. సాయిరామ్. 9:20 వరకు చెప్పండి మేడం గారు. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. మాతృదేవో భవ. భగవాన్ శ్రీ సత్యసాయిని దివ్య చరణార విందములకు నమస్సుమాంజలి సమర్పిస్తూ జ్ఞానమూర్తులైనటువంటి సాయి సోదర సోదరీమణులకు హృదయపూర్వక సాయిరాం తెలియజేస్తున్నాను. మనం నిన్న 4వ అంశం విద్యావాహినిలో చెప్పుకున్నాము. ఈ రోజున 5వ అంశంలో ప్రవేశిద్దాం. ఈ 4వ అంశంలో ఊరికే కొన్ని హెడ్డింగ్స్ మనం చూసుకుని 5వ అంశంలో ప్రవేశపెడదాం. విద్య ఇంద్రియ నిగ్రహాన్ని చేకూర్చాలి. విద్యార్థులు అది లౌకిక విద్య అయినా ఆధ్యాత్మిక విద్య అయినా ఏ విద్య అభ్యసించినా కూడా ఇంద్రియ నిగ్రహం ఉన్నప్పుడు మాత్రమే ఆ విద్య వారి సొంతం అవుతుంది. భగవాన్ చాలా చక్కగా తెలియజేశారు. అదేవిధంగా భౌతిక శక్తి ఎంత ఉన్నా కూడా ఆధ్యాత్మిక శక్తిని మించిపోలేదు. అది అనేక విధాలా కూడా మనం ఇక్కడ ఆధ్యాత్మిక శక్తిని దాటిపోలేదనే విషయాన్ని అనేక సందర్భాల్లో భగవంతుడు తెలియజేస్తూనే ఉన్నాడు. కాబట్టి భగవంతుడికి లోబడి మాత్రమే ఉంది ఈ యొక్క భౌతిక శక్తి. ఒక విద్యార్థికి ఆయన విద్యను అభ్యసించాడంటే వినయము విధేయత ఇవి రెండు కూడా చాలా ముఖ్యంగా ఉన్నప్పుడు మాత్రమే ఆయనకి విద్య తగు విధముగా అతనికి సమకూరుతుంది. ఎప్పుడైతే ఈ వినయము విధేయతలు లేవో ఆ విద్యార్థుల అహంకారము పొడచూపిందో అలాంటి సమయంలో ఆ విద్య రాణించదు. ఒకవేళ అతను విద్యావంతుడు కావచ్చు ఆ విద్యార్థి, కానీ అది తగినంత స్థాయిలో రాణించదు అని కూడా మనకు విద్యా వాహిని బోధిస్తుంది. అయితే వదలవలసింది బయట త్యాగం కాదు, లోపల త్యాగం. నీలో ఉండే ఏదైతే ఉంటే ఆ అరిషడ్ వర్గాలకి దూరంగా ఉండు. అహంకారాన్ని వదులుకో, మమకారాన్ని వదులుకో. అదే నిజమైన త్యాగము. నువ్వు బాహ్యంగా ఎన్ని వస్తువు సముదాయాల్ని లేదా ధనాన్ని మరొక విధంగా నువ్వు దానం చేసినా కూడా, ఒకవేళ త్యాగం చేసినప్పటికి కూడా అది త్యాగం, నిజమైన త్యాగం కాదు. అలాంటివి చేయడం చాలా సులభమే అని భగవాన్ తెలియజేస్తున్నారు. ఇంకొకటి, బయట దృష్టి గలవారు ఎవరైతే ఉంటారో వారు పశువుతో సమానము. లో దృష్టి గలవాడు మాత్రమే పశుపతి. మానవుడు యొక్క పశు స్థాయి నుంచి చేరాడు, మానవ రూపాన్ని దాల్చాడు. ఇంకొక మెట్టు అతను ముందుకు వేసినట్లయితే భగవతత్వాన్ని చేరుకుంటాడు. ఆ యొక్క భగవతత్వాన్ని చేరుకోవడానికి ఏది అతి ముఖ్యమైనది అంటే లో దృష్టి చాలా ముఖ్యమైనటువంటిది అని ఇక్కడ మనకి 4వ అంశంలో చాలా చక్కగా ఎంతో ఉదాహరణలతో కూడా స్వామివారు మనకి చాలా విపులంగా జంతువునాం నరజన్మ దుర్లభం అని తెలియజేశారు. ఇక ఈరోజు మనకి 5వ అంశంలో ప్రవేశిద్దాం. పరమాత్మ తత్వాన్ని నిర్ణయించేటటువంటిది విద్య. ఏ విద్య అది? మళ్ళీ ఒకసారి మనం పునరావలోకనం చేసుకుందాం. ఆత్మ విద్య, బ్రహ్మ విద్య, సద్విద్య ఏదైతే ఉంటుందో అది మాత్రమే పరమాత్మ తత్వాన్ని తెలుసుకుంటుంది, నిర్ణయిస్తుంది. పరమాత్మ అంటే ఈ విధంగా ఉంటాడు అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవడానికి మనకి ఇలాంటి విద్య ఏదైతే ఉందో సద్విద్య తోడ్పడుతుంది. ఆధ్యాత్మిక గుణాన్ని, స్వభావాన్ని లేక పరమాత్మ యొక్క తత్వాన్ని నిర్ణయించేటటువంటిది విద్యాతత్వం. నీతి సూత్రాల శాస్త్రం ఇది ప్రత్యక్ష ప్రమాణం గల విద్య. దీనికి ఒక స్టాండర్డ్ ఉంది. ఆ స్టాండర్డ్ని సెట్ చేసిన వాడు పరమాత్మ.
ఇక వైదిక శాస్త్రం ఏం చెప్తుందంటే మనకి అక్కడ పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకుని ఆ పరమాత్మ తత్వాన్ని నువ్వు భావించి అంతఃకరణ శుద్ధిగా దాన్ని చేరడానికి ప్రయత్నించు అని చెప్పని, అది కూడా నీతి సూత్రాలు అంటే ఇక్కడ ఎథిక్స్, అక్కడ ఎథిక్స్ లేకపోతే, ధర్మం లేకపోతే, న్యాయం లేకపోతే, సత్యం లేకపోతే ఇదేది కూడా మనకి మిగిలిన చదువులన్నీ కూడా వృధానే అని ఇక్కడ మనకి నీతి శాస్త్రాలు, సో నీతి సూత్రాల ద్వారా ఈ యొక్క శాస్త్రం మనకి కూడా బోధిస్తుంది. ఇది ప్రత్యక్ష ప్రమాణం కలిగినటువంటి విద్య. ఇలాంటి విద్యని ముఖ్యంగా ఆధ్యాత్మిక విద్యని ఎవరైతే అలవర్చుకోవాలనుకున్నారో, ఎవరైతే భగవతత్వం వైపు నడవాలి అనుకుంటున్నారో వారు కంపల్సరీ ఖచ్చితంగా ఇలాంటి యొక్క తత్వాన్ని కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ యొక్క భగవంతుడు తన యొక్క దగ్గరికి తీసుకుంటాడు. మతం అంటే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ సమ్మతమే విజాతత్వము అని చెప్పాడు. మతము యొక్క సమ్మతమే విజాతత్వం. అన్ని మతాలు కూడా మనకి ఒకటే బోధిస్తున్నాయి, పరమాత్మ ఒక్కడే అని చెప్పని. అలాంటి పరమాత్మ తత్వాన్ని వివిధ రూపాల్లో, వివిధ నామాలతో, సో వివిధ వ్యాఖ్యాలతో, వివిధ భావాలతో కూడుకుని మానవుడు ప్రకటిస్తున్నాడు. అది ఎలా ఉండాలట? ఈ అన్ని మతాల యొక్క సమ్మతము మనం నిన్న చెప్పుకున్నట్టుగా జస్ట్ మతములన్నీ చేరు మంచినే బోధించు మతులు మంచివైన మతం ఏది చెడ్డది. అది జనప్రియంగా ఉండాలి. ఆ యొక్క మతాన్ని ఎవరు చూడు, ఇక్కడ నేను మీ యొక్క నమ్మకాన్ని వమ్ము చేయడానికి రాలేదని చెప్పి భగవాన్ బాబా చాలా స్పష్టంగా తెలియజేశారు. మీ యొక్క నమ్మకాన్ని నిలబెట్టడం కోసమే, ఆ విశ్వాసాన్ని దాన్ని దృఢతరం చేయడం కోసమే నేను ఈ అవతారం తీసుకున్నాను. నువ్వు క్రిస్టియన్ అయితే బీ ఏ ట్రూ క్రిస్టియన్, ఇఫ్ యు ఆర్ ఎ హిందూ బీ ఏ ట్రూ హిందూ, ఇఫ్ యు ఆర్ ఎ ముస్లిం బీ ఏ ట్రూ ముస్లిం అని చాలా ఖచ్చితంగా, చాలా స్పష్టంగా తెలియజేశారు స్వామి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకి ఫిలాసఫీ అని చెప్పి చెప్తున్నాం. ఫిలాసఫీ అంటే ఏంటది? ఒక తత్వశాస్త్రం, తత్వం, ద స్టడీ ఆఫ్ ఐడియాస్ అండ్ బిలీవ్స్ అబౌట్ ద లైఫ్. ఒక జీవితం పట్ల ఒక అవగాహన కలిగి ఉండడం, దాన్నే మాత్రమే మనం ఫిలాసఫీ అంటున్నాం. ఎలా పడితే అలా జీవించేటువంటిది అది జీవితం కాదు. ఫిలాసఫీ చెప్పదు. ఒక డీప్గా మనం ఒక వేదాంతం గురించి మాట్లాడుతుంటే మన పక్క వాళ్ళు చెప్తారు, ఏంటి వేదాంతం మాట్లాడుతున్నావు అని చెప్పని, ఏంటి ఫిలాసఫీ మాట్లాడుతున్నావు, హీజ్ ఎ ఫిలాసఫర్ అని చెప్పి చెప్తుంటారు. అంటే ఏంటి? ఒక స్థిరమైన భావాలు, ఒక మంచి భావాల్ని ప్రకటీకృతం చేసేటటువంటిదే ఫిలాసఫీ. అది తత్వశాస్త్రము. ఇంకా అతి ముఖ్యమైనటువంటిది జ్ఞానం. ఆ జ్ఞానానికి మితి లేదు, దానికి లిమిట్ లేదు. లిమిట్లెస్ ఏదైతే ఉంటుందో అది జ్ఞానం. అది ఒక ట్రెజర్, వాల్యుబుల్ ట్రెజర్, విలువగల నిధి. దీనికే అతి స్పష్టంగా మనకి గీతాచార్యుడు తెలియజేసినటువంటిది. 4వ అధ్యాయము జ్ఞాన కర్మ సన్యాస యోగంలో చాలా స్పష్టంగా తెలియజేశాడు స్వామి. ఇది ఎప్పుడు కూడా మా విద్యార్థులకు చెప్తుంటాం. ఎందుకోసం అంటే విద్యార్థులకి సంబంధించినటువంటి ఈ యొక్క అంశం భగవద్గీతలో ఇంచుమించుగా ఏ శ్లోకం తీసుకున్నా కూడా అది స్టాండర్డ్ అన్నమాట. సో అందుకోసం దీన్ని లైఫ్ స్కిల్స్ లో, పర్సనాలిటీ డెవలప్మెంట్ కి కూడా భగవద్గీతను మనం ఉపయోగిస్తుంటాం. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మని విందతి. ఈ యొక్క విశ్వంలో జ్ఞానంతో సరి సమానమైనటువంటిది, పవిత్రమైనటువంటిది మరి ఒకటి లేదు. ఇదే శుద్ధ అంతఃకరణం కలిగిన సాధకుడు ఎవరైతే ఉంటారో, యోగులు ఎవరైతే ఉంటారో వారు కాలక్రమేణా ఈ యొక్క విద్యని అలవర్చుకుంటారు, జ్ఞానాన్ని పొందుతారు. అంతేగాని వెంటనే రమ్మంటే వచ్చేటువంటి ఇదే ఇన్స్టెంట్ కాదు. ఈ నాలెడ్జ్ అనేది, ఈ యొక్క విజ్డమ్ అనేది, వైదిక జ్ఞానం అనేటువంటిది మనకి ఇన్స్టెంట్గా లభించేటువంటి వస్తువు కానే కాదు. ఎంతో తపస్సు ఆచరించిన వాళ్ళకి ఆ యొక్క పరమాత్మ తత్వాన్ని అగోచరమైపోయింది, అర్థం కావట్లేదు, దాన్ని చేరుకోలేకపోతున్నారు. మరి పైన టచ్ చేసేటువంటి నాలాంటి వాళ్ళకి ఎలా వస్తాడైనా, ఎలా అందుతాడు? ఆ జ్ఞానం నాకు ఎలా అలవాడుతుంది? అయితే జ్ఞానం అలవాడడానికి ఇక్కడ 3 లక్షణాలు చెప్తాడు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం
తత్పర సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి అచిరేణాధిగచ్చతి. శ్రద్ధ కలవాడు, ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడు, గురు శుశ్రూష చేసి గురువునిపై విశ్వాసం ఉంచినటువంటి వాడు, గురువు చెప్పిన తత్వబోధని ఆచరించేటటువంటి వాడు, అలాంటి వాడికి ఈ యొక్క జ్ఞానం లభిస్తుంది. చూడండి ఎంత ఆయన టెక్నిక్ ఇక్కడ ఉపయోగించాడండి. జ్ఞానం చాలా పవిత్రమైంది, అది దాంతో దట్ ఈస్ ఇన్కంపారబుల్ అని చెప్తూనే ఇక కానీ అలాంటి జ్ఞానాన్ని సంపాదించాలంటే నువ్వు ఈ యొక్క లక్షణాలు కలిగి ఉండాలి. ఎప్పుడైతే నువ్వు జ్ఞానాన్ని పొందేవో, ఏ జ్ఞానం? ఆధ్యాత్మిక జ్ఞానం, పరమాత్మ యొక్క తత్వాన్ని తెలుసుకోవడం. ఆ జ్ఞానాన్ని పొందేటటువంటి వాడు దట్ ఈస్ అల్టిమేట్. ఇంకా వేరే నెక్స్ట్ ఆయన ప్రయత్నం దేని గురించి కూడా ప్రయత్నం చేయక్కర్లేదు. ఎందుకోసం? పరమశాంతిగా పొందుతూ అతను పరమాత్మలో లీనమైపోతాడు, ఆ ఆనందంలో తేలి ఆడుతూ ఉంటాడు. కాబట్టి అలాంటి జ్ఞానాన్ని మనం పొందడానికి ఇక్కడ భగవాన్ బాబా వారు తెలియజేస్తున్నారు. సో జ్ఞానం యొక్క ప్రాముఖ్యత మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. అయితే ఇది రూపం చాటున వాస్తవానికి సంజాయిషి ఇచ్చుటకు విద్య ప్రయత్నం చేయాలి. రూపం చాటున ఉన్నటువంటి వాస్తవం ఇది తరచి చూస్తేనే కానీ ఆ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం అనేది మనం గుర్తించలేము. అలాంటి గుర్తించడానికి మనం ప్రయత్నం చేయాలి అని మనకు విద్య బోధిస్తోంది. ప్రయత్నం చేస్తే సాధ్యం కానిది కాదు, అసాధ్యం కాదు. ఎందుకోసం? మనలోనే పెట్టాడు కదా రెండు కూడా, అవిద్య విద్య రెండు మనలోనే పెట్టాడు. కాబట్టి ఇక్కడ అవిద్యని ఎప్పుడైతే తొలగిస్తామో, ఆ మాయను ఎప్పుడైతే తొలగిస్తామో, ఇంద్రియాలకి ఎప్పుడైతే లోను కాకుండా ఉంటామో, అప్పుడు మనకు విద్య ఆటోమేటిక్గా అది ప్రాప్తిస్తుంది, దైవ విద్య. సో ఏదైతే వాస్తవంగా ఉందో దాన్నే మన జ్ఞానం పొందడం, సాక్షాత్కరించుకోవడం, దీన్నే నిజమైన విద్య, సద్విద్య అంటారని చెప్పని కూడా మనకి తెలియజేయడం జరిగింది. సో విద్య సంపూర్ణ జీవితం యొక్క కళ, ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటాం. ఆర్ట్ ఆఫ్ లివింగ్ చాలా రవిశంకర్ శాస్త్రి గారు, పండిట్ రవిశంకర్ చాలా అద్భుతంగా పెట్టారు దాన్ని. సో జీవితం అనేది, జీవించడం అనేది ఒక కళ. అది ఈయన రవిశంకర్ గారు కూడా స్వామివారి శిష్యులు కాబట్టి వారు పాడేటువంటి భజనలు కూడా ఆ సరళి అంతా మనకి సత్యసాయి భజనలు ఏ విధంగా భక్తులు ఆలాపిస్తారో ఆ విధంగా ఉంటుంది. చాలా అద్భుతమైన భజన్స్ పాడతారు. సో ఇక్కడ ఏంటంటే మనకి జీవితం ఒక కళ అని చెప్పి అనగానే అది నాకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ అది గుర్తుకొచ్చింది, సాయిరామ్. సో పాశ్చాత్యుల యొక్క తత్వము భావాలతో నిండిపోయి ఉంటుంది. వెస్టర్నర్స్, ఆ వెస్టర్న్ కల్చర్ మనం కూడా ఇంపోర్ట్ చేసేసుకున్నాం. కాబట్టి ఇక్కడ మనలో మనం మన యొక్క భావాల్ని తొలగించేస్తున్నాం. హైందవ సంస్కృతికి అక్కడ డాట్స్ పడుతున్నాయి, చిల్లులు పడుతున్నాయి. సో కాబట్టి ఆ యొక్క హైందవ సంస్కృతిని మనం కాపాడుకునే బాధ్యత కూడా మన అందరిపై పెట్టాడు స్వామి. అందుకోసమే ధర్మ రక్షణ అని చెప్పన్నారు, వేద రక్షణ అన్నారు, సద్విద్యా బోధన అని చెప్పి మనకి తెలియజేస్తున్నారు. ఆధ్యాత్మిక చింతనతో కలిగి ఉండాలని చెప్పి ఆయన యొక్క అవతార తత్వమే స్వామివారి అది. కాబట్టి దానికోసం చెప్పిన ఇక్కడ మనం కృషి చేయాలి. సో ప్రాచ్యుల తత్వము వాస్తవంతో నిండిపోయి ఉంటుంది, పాశ్చాత్యుల తత్వము భావాలతో నిండిపోయి ఉంటుంది. ఈ ప్రాచ్యుల తత్వం అంటే ఇక్కడ మన మంచి భావాలు కలిగి ఉండడం, చక్కగా మాట్లాడడం, భగవంతుని యొక్క తత్వాన్ని తెలుసుకోవడం, అలాంటి వారిని ప్రాచ్యులు అంటారు. కాబట్టి వారి యొక్క భావాలు భగవతత్వంతో నిండిపోయి ఉంటే, పాశ్చాత్యుల యొక్క వెస్టర్నర్స్ భావాలు, ఆ తత్వం భావాలతో నిండిపోయి ఉంటుంది. మానవుడు యథార్థ స్వభావాన్ని తెలుసుకునేటటువంటిదే నిజమైన విద్య. తాను ఎవరు, హూ ఈజ్ ఐ, దీనికి చాలా చక్కగా చెప్తారు స్వామి. ఐ అంటే నీ గురించి వేరే వాళ్ళు అనుకునే ఒక ఐలో 3 విభాగాలు ఉన్నాయి. నీ గురించి వేరే వాళ్ళు అనుకునేటువంటిది ఏదైతే ఉంటుందో అది ఒక ఐ. నీ గురించి నువ్వేమనుకుంటున్నావో అది ఒక ఐ. వాస్తవానికి నువ్వు ఏమిటి అని తెలియజేసేటువంటిది ఇంకొక ఐ. ఈ 3 కూడా నీలోనే ఉన్నాయి అని చెప్తూ ఇక్కడ మానవుడికి దేహము, మనస్సు, ఆత్మ ఇక తత్వం తెలియజేస్తుంది. ఈ 3 కూడా త్రయము, 3 విభాగాలు.
ఈ మూడింటిని ఎప్పుడైతే ఏకీకృతం చేస్తాడో యోగి, ఆ యోగం అని చెప్పి చెప్తాం, దాన్ని యోగాభ్యాసం అని చెప్పి చెప్తాం, దేహాన్ని మనసుని ఆత్మని ఏకీకృతం చేసి ఒక లక్ష్యం వైపు పయనించడమే మనకి ఈ యొక్క తత్వశాస్త్రం, తత్వం అనేది, ఆధ్యాత్మిక చింతన అనేది బోధిస్తుంది. సో మానవుడి యొక్క స్వభావాలు కూడా 3 విభాగాలుగా కలిగి ఉంటాడు. ఒకటి నీచమైన జంతు స్వభావం ఉంటుంది, అరిషడ్ వర్గాలు. ప్రపంచ జ్ఞానం కల మానవ స్వభావము ఉంటుంది, వరల్డ్లీ నాలెడ్జ్, ఎడ్యుకేషన్. వాని యథార్థమైన మానవ స్వభావం మనం సింపుల్గా అర్థం చేసుకోవాలి అంటే మానవతా విలువలు. ఈ 3 కూడా మనలోనే ఉన్నాయి, మనిషిలోనే ఉన్నాయి అని చెప్పి చాలా స్పష్టంగా తెలియజేశారు. అయితే వాటిని నీచ స్వభావం కలిగినట్టు ఆ జంతు స్వభావం ఏదైతే ఉందో దాన్ని వదిలించుకోవాలి. తర్వాత ప్రపంచానికి జ్ఞానం ఏదైతే ఉంటుందో ప్రపంచ జ్ఞానం వైపే మనం దాని మీదే మునిగిపోతూ అదే నేర్చుకుంటూ ఉంటే మనకి ముఖ్యమైన, చాలా చాలా ముఖ్యమైనటువంటిది మన యొక్క జీవిత లక్ష్యం ఒకటి ఉంటుంది. మానవ స్వభావం దివ్యత్వాన్ని చేరడమే. ఆ దివ్యత్వం వైపు పయనించడానికి మనం ఈ 2 కూడా వదిలేస్తేనే ఆ డిటాచ్మెంట్ కనుక మనం అలవాటు చేసుకున్నప్పుడు మాత్రమే ఈ భగవంతునితో అటాచ్ అవుతాము. సో మిక్కిలి ముఖ్యమైన దివ్య స్వభావం అనేటువంటిది ఈ యొక్క మానవుడి యొక్క యథార్థ స్వభావం. అందుకోసం స్వామి ఎప్పుడు కూడా అడ్రస్ చేస్తున్నది దివ్యాత్మ స్వరూపులారా. సో దివ్యమే అంటే ఇక్కడ నువ్వు మామూలు వాడు కాదురా బాబు, నీలో ఒక దివ్యమైనటువంటి భగవత్ శక్తి ఉంది, దాన్ని గుర్తించు నాయన అని చెప్పి తెలియజేస్తున్నారు. ఇక్కడ మేము పాపులం అంటే పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్ లో నువ్వు పాపువు కాదు నాయన, అమృత పుత్రుడివి, అమృతమై అంటే ఆత్మస్వరూపుడివి. నువ్వు ఎప్పుడు కూడా నువ్వు పాపువి కాదు, నువ్వు పుణ్యాత్ముడివి అని చెప్పని స్వామి వివేకానంద గోవాచం. అయితే దేహం ఇక్కడ చాలా అద్భుతంగా స్వామివారు వర్ణించారు. ఒక పాంచభౌతికముల యొక్క యంత్రం ఇది. మన బయట ఏ విధంగా అయితే ఉన్నాయో పాంచభౌతికాలు, అగ్ని, ఆకాశము, అగ్ని, వాయువు, నీరు, భూమి, ఓషధులు, వీటన్నింటి కూడా ఓషధుల వలన మనకి అన్నం ప్రాప్తిస్తుంది దాని యొక్క సిద్ధాంతం ప్రకారంగా. సో ఈ దేహం నిలబడడానికి ఈ యొక్క పంచభౌతికముల యొక్క యంత్రమైనటువంటి యొక్క దేహమే దేవాలయం అని కూడా చెప్తుంటారు, ఈ మూవింగ్ టెంపుల్. అలాంటి దేహంలో అగోచరమగు దేవుడు ఆటలాడుతున్నాడు. అగోచరం మనం గోచరం చేసుకోవాలంటే, కనిపించాలి అంటే మనకి సాధనే. ఇంకా దానికి షార్ట్ కట్ మెథడ్స్ లేవని చెప్పని మనం తెలియజేసుకున్నాం. భగవంతుడు చెప్పినట్టుగా ఆయన గురించి సాధన చేయడమే, త్రికరణ శుద్ధిగా సాధన చేస్తే ఆయన మనకి కనిపిస్తాడు. ఆ అగోచరంగా ఉన్నట్టు ఆ యొక్క దైవత్వం మనం గోచరం చేసుకోవచ్చు. ఇక్కడ దేహం అనే దాన్ని ఒక చెట్టుని మనం పెంచి పెద్ద చేస్తే దానికి ఫలాలు, అదేవిధంగా దానికి పుష్పాలు, మనకి దాని నుంచి కలప కావచ్చు, అన్ని విధాలుగా ఒక చెట్టు ఉపయోగపడుతుంది మనకి. మరి యొక్క దేహాన్ని ఒక చెట్టుగా భావించినట్లయితే ఆత్మాభిమానం ఇది చాలా 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 ముఖ్యమైనది. నాకు చాలా ఇష్టమైంది, మనందరికీ కూడా చాలా ఇష్టమైంది. ఆత్మాభిమానాన్ని మనం దేన్నైనా పోగొట్టుకోవచ్చండి, కానీ ఆత్మాభిమానాన్ని మాత్రం పోగొట్టుకోకూడదు. సో అది దైవత్వానికి చేరువ చేసేటువంటి అత్యద్భుతమైన క్వాలిటీ. సో దీన్ని భగవాన్ ఇక్కడ వేరుతో పోల్చారు. ఆత్మాభిమానం అనేటువంటిది వేరు. కోరికలు ఉన్నాయి, కోరికలు దానికి బ్రాంచెస్ అన్నమాట, ఒక కొమ్మలు ఆ చెట్టుకి. ఇంకా స్వభావ సిద్ధమైన గుణాలు ఉన్నాయి, గుణగణాలు ఎన్నో ఉంటాయి మనకి, అవన్నీ కూడా పుష్పాలు. ఇంకా సుఖ దుఃఖాలు ఉన్నాయి, ఈ సుఖము ఉంటుంది, దుఃఖము ఉంటుంది. ఏ ప్లెజర్ ఈజ్ ఇన్ బిట్వీన్ 2 పెయిన్స్ అని స్వామి చెప్పినట్టుగా మనకి దుఃఖము లేకుండా సుఖము లేదు, సుఖము లేకుండా దుఃఖము లేదు. సో వీటిని సుఖ దుఃఖాలు 2 కూడా అతీతంగా ఎవరైతే వెళ్తారో ఆయన యోగారూఢుడు. ఇక్కడ చెట్టులందలి ఈ యొక్క సుఖ దుఃఖాలని స్వామివారు ఫలాలతో పోల్చారు. ఫ్రూట్, ఈ యొక్క ఫ్రూట్ ఎక్కడి నుంచి వచ్చింది? మనం చేసే క్రియల వల్లనే వస్తుంది. మనం మంచి పనులు చేస్తే దాని యొక్క రిఫ్లెక్షన్ ఎలా ఉంటాయి? యాక్షన్, రియాక్షన్ అండ్ రిఫ్లెక్షన్ చెప్పి చెప్తుంటాం. మంచి ఫ్రూట్ వస్తుంది. అదే మనం దుష్కర్మలను ఆచరించినట్లయితే
దాని ఫలితం కూడా అదే విధంగా ఉంటుంది. ఏది కూడా పాపం అట్టే పెట్టుకోడు స్వామి. మనం ఏది చేస్తే దానికి వెంటనే రిజల్ట్ ఇచ్చేస్తాడు. మానవుడి దేహం ఒక చిన్న ప్రపంచం లాంటిది. ఆ దేహం అంతటా కూడా రక్తం ఏ విధంగా వ్యాపించి ఉంటుందో అదే విధంగా యొక్క దేహం అంతటా కూడా దేవుడు వ్యాపించి ఉన్నాడు. దాన్నే మనం ఆమ్ని ప్రెజెంట్ అన్నాం, సర్వవ్యాపకత్వం కలిగి ఉండడం. అది దేహంలో మాత్రమే కాదు, ఈ విశ్వం అంతటా పిపీల నుంచి బ్రహ్మాది పర్యంతం కూడా నిండి ఉన్నటువంటి వాడు ఈ సృష్టికర్త ఎవరైతే ఉంటాడో అతనే పరబ్రహ్మ స్వరూపం. అయితే ఒక చిన్నగా ఒక దేహాన్ని మాత్రమే మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే ఈ దేహం అంతా కూడా భగవంతుడు వ్యాపించి ఉన్నాడు. సో ఈ లోకంలో ఒకటే శాసనం ఉందిట, మనం ఏదైనా కూడా దగ్గరికి తీసుకోవాలి, మనం పొందాలి అంటే చాలా అత్యద్భుతమైన వెపన్గా మనం చెప్పచ్చు. ఇది ఒక వెపన్. ఏ విధంగా అది వెపన్ అయింది, మనకి ఆయుధమైంది? ప్రేమ. ఈ ప్రేమ అనే శాసనంగా చెప్పారు. అంటే ఒక చట్టరూపంగా లేకపోయినా యూనివర్సల్ యాక్సెప్టెన్స్ ప్రేమ అనేది. ఇది సంకుచిత భావాలతో చూసేటువంటి ప్రేమ కాదు, దివ్యమైనటువంటిది. ఆ ప్రేమ అనే వస్తువుని చాలా చీప్గా వాడుతున్నారు నవ్వేడేస్. వెరీ జస్ట్ అది ఏమంటారు, మనకి చాలా బాధాకరమైన విషయం అన్నమాట అది. సో ఇక్కడ ప్రేమ ద్వారా మనం ఏదైనా ఈ యొక్క ప్రపంచంలో సాధించవచ్చు. ప్రేమ ద్వారా మాత్రమే, భక్తి ద్వారా మాత్రమే భగవంతుడు మనకి దగ్గర అవుతాడు, ఆయన మనని దగ్గర తీసుకుంటాడు. ఎప్పుడైతే ప్రేమ లేకుండా మనం ఎన్ని ధర్మ కార్యక్రమాలు చేయొచ్చు, యజ్ఞ యాగాదులు చేయొచ్చు, ఎన్నో పుణ్య కార్యక్రమాలు చేయొచ్చు, అక్కడ ప్రేమ అనే వస్తువు లేకపోతే, పవిత్రత లేకపోతే వాటిని భగవంతుడు స్వీకరించడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా సిద్ధంగా ఉండడు. కాబట్టి ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, అక్కడ దేహం చేసిన కర్మలను బట్టే మనకి సుఖ దుఃఖాలు వస్తాయి. మరొకసారి చెప్తున్నారు ఇక్కడ స్వామి, మనకు సుఖ దుఃఖాలు ప్రాప్తిస్తున్నాయి అంటే సుఖము ఎలా వచ్చింది? సుఖము అనేది ఇవి రెండు కూడా టెంపరీ, ప్యూర్లీ టెంపరీ. సుఖము ఎంతకాలం ఉండదు, దుఃఖం కూడా అదే విధంగా దీర్ఘకాలంగా ఉండదు. సో సుఖము తర్వాత దుఃఖము, దుఃఖము తర్వాత సుఖము, అవి సంభవిస్తూనే ఉంటాయి. ఒకవేళ మనం మంచి పనులు చేసినా, భగవంతుని ఆరాధించినా కూడా ఒక్కొక్కసారి మనకి దుఃఖం కలగవచ్చు, అంటే అనేక సంఘటనలు సంభవించవచ్చు. కానీ వాటిని అన్నింటినీ కూడా లెక్క చేయకుండా ఉండే సుఖ దుఃఖాలని సమానంగా తీసుకున్నట్టు వాడే యోగారూఢుడు, భగవంతుని ఐక్యం చేసుకున్నట్టు వాడు, భగవంతుని యొక్క తత్వాన్ని జీర్ణం చేసుకున్నటువంటి వాడు. సో కీడు అనేటటువంటిది కూడా ఒక విధమైన వ్యతిరేకమైన మంచి అని చెప్పి చెప్తున్నారు. కీడు ఉన్నప్పుడు మాత్రం ఒక కీడు జరిగింది, ఒక చెడు జరిగింది మనకి, అది కూడా ఒక మంచిదే. ఎందుకోసం? మనం మంచి కోసం ఆలోచిస్తాం, దానికి ఏదైతే ఉంటుందో సొల్యూషన్ ఆలోచిస్తాం. అందుకోసమే కదా మనకి బుద్ధిని ఇచ్చినటువంటి భగవంతుడు. సో ఎప్పుడైతే మన యొక్క దారిలో ఒక ముళ్ళకంప అడ్డు ఉంది, అక్కడ ఆ ముళ్ళకంపని తొలగించుకుంటూ మనం మన యొక్క మార్గాన్ని సుగమం చేసుకోవాలి. ఇక్కడ భగవంతుని యొక్క భక్తి మార్గంలో కూడా అనేక మనకి హర్డిల్స్ వస్తూనే ఉంటాయి. ఆ యొక్క హర్డిల్స్ అన్నిటి కూడా దాటుకుంటూ వెళ్ళాలి అంటే మనలో ఒక ఆత్మవిశ్వాసం ఉండాలి, భగవంతుని యొక్క విశ్వాసం ఉండాలి. సో అది ఇక్కడ కీడు కూడా ఒక పురుగు లాంటిది, అది కూడా అట్టే కాలం ఉండదు, దాని ఆయుర్దాయం కూడా ఎప్పుడు కూడా అల్పమే. సో మంచి కానీ లేక కీడు కానీ ఇవి సంపూర్ణమైన విలువలు కావు. మంచి చెడ్డలు రెండు కూడా వ్యక్తుల యొక్క లోపాల యొక్క ప్రతిఘాతములు అని మనకి విద్య తెలియజేస్తుంది. దాని యొక్క ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో, మంచి చేస్తే గుడ్ రిజల్ట్ రావచ్చు, ఒక్కోసారి రాకపోవచ్చు, కానీ అది మనకి బాధించదు. ఎందుకోసం? మనం మంచి పని చేసాం కదా, అక్కడ అది మనకి ఆత్మతృప్తిని ఇస్తుంది. అదే చెడ్డ పని చేసాం, దాన్ని రిజల్ట్ అనుభవించి తీరాల్సిందే. సో ఇవి రెండు కూడా ప్రతిఘాతాలు అని మనకి లోపాలు, మానవుడి యొక్క లోపం ఏదైతే ఉంటుందో, ఎక్కడైతే లోపం ఉంటుందో, ఒక విద్యార్థి చాలా అద్భుతంగా చదువుతున్నాడు, అతను పరీక్ష కేంద్రానికి ఒక 5 నిమిషాలు లేటుగా వెళ్ళాడు, అతని లోపలికి అలౌ చేయలేదు. చాలా చక్కగా అద్భుతంగా చదివేవాడు, క్లాస్ ఫస్ట్ స్టూడెంట్,
అయినప్పటికీ కూడా ఇన్ టైంలో అతను రీచ్ కాలేకపోయాడు ఎగ్జామినేషన్ హాల్కి. అలాంటప్పుడు అక్కడ అధికారులు అతని లోపలికి అలౌ చేయరు. దానివల్ల సమయం దాటిపోతుంది. కొంతగా సమయం ఇతన్ని వెయిట్ చేయించి చివరికి పాపం ఆ యొక్క ఏదైతే ఉంటో ఆ మెర్సీ తోటి లోపలికి అలౌ చేయొచ్చు. అక్కడికి అతని సమయం ఆయన పరీక్షలో రాయాల్సిన ఏవైతే ఉంటాయో ప్రశ్న పత్రాన్ని పరిపూర్ణంగా రాయలేకపోవచ్చు. అక్కడ అతను మిస్ అవుతున్నాడు కదా. కాబట్టి అతని యొక్క లోపం మాట ఆలస్యంగా ఆ యొక్క ఎగ్జామినేషన్ హాల్ రీచ్ అవడం అనేది అతని యొక్క లోపంగా మనం ఇక్కడ చెప్పవచ్చు. మంచివాడే, అందులో ఏమాత్రం సందేహం లేదు, క్లాస్ ఫస్ట్ స్టూడెంట్. కానీ తను ఇన్ టైంలో ఉన్నప్పుడు మాత్రమే అతని యొక్క కరెక్ట్గా అసెస్ చేసుకోగలుగుతాడు, ఆన్సర్ చేయగలుగుతాడు. సో అక్కడ సఫలీకృతుడు అవ్వగలుగుతాడు. కాబట్టి మనకి మంచి జరిగినా చెడు జరిగినా కూడా అది యొక్క మానవుడి యొక్క క్రియల వల్లనే అది సంభవిస్తుంది, వారి యొక్క లోపాల వల్లనే సంభవిస్తాయి మంచి చెడులు కూడా అని మనకి విద్య చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఇంకొకటి ఏంటంటే, మనకి విచక్షణ లేని మానవుడు ఎవరైతే ఉన్నాడో అతను గుడ్డివాడితో సమానం. ఒక మంచి వస్తువు ఉంది అక్కడ, దాన్ని మించి శ్రేష్టమైన వస్తువు నాకు గల తారతమ్యాన్ని గుర్తించాలి. ఒక మంచి వస్తువు ఉంది, దానికంటే బెటర్, ఆ బెటర్ కంటే బెస్ట్, సూపర్లేటివ్ మనం తీసుకోవచ్చు. గుడ్, బెటర్, బెస్ట్. సో ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి మంచిది, ది బెస్ట్ కావాలనుకుంటాం కదా మనం, ఒక బ్రాండెడ్ ఐటమ్ కావాలనుకుంటాం కదా మనం. సో మనమే ఆ యొక్క దేహంతో ఉన్నప్పుడు ఒక బ్రాండెడ్ ఐటమ్గా ఉండాలి. అది బ్రాండెడ్ ఐటమ్గా ఏ విధంగా ఉండగలుగుతాం? ఒక బ్రాండెడ్, హీస్ ఏ బ్రాండెడ్ అని చెప్పి చెప్తాం. ఈ సెట్ స్టాండర్డ్స్ ఫర్ దట్. ఏ విధంగా స్టాండర్డ్స్ సెట్ చేశాడు ఆయన యొక్క జీవన విధానం ద్వారా. సో అలాంటి యొక్క తత్వాన్ని మనం అక్కడ అలవర్చుకోవాలి అని మనకు విద్య బోధిస్తోంది. సో ఇక్కడ తారతమ్యం ఏదైతే ది బెస్ట్ అనేది అతని క్వాలిటీ తెలియదు, కనీసం బెటర్ అనే విషయం కూడా తెలియదు, కనీసం గుడ్, మంచిగా ఉండడం కూడా తెలియలేదు అనుకోండి. ఒకవేళ మంచిగా ఉన్నాడు కానీ ఈ యొక్క తారతమ్యం ఎవరికైతే తెలియదో దే ఆర్ ఈక్వల్ టు బ్లైండ్. ఇక్కడ ఒక మంచి వస్తుంది ఒక నా దగ్గర, గుడ్, సో దాన్ని మాత్రమే పట్టుకుని కూర్చుండే, అంతకంటే బెటర్ ఉండటం దానికి ప్రయత్నం చేయొచ్చు కదా. నేను లేదు, దాని గురించి ఈ రోజున ఒక శ్లోకం నేర్చుకున్నాను నేను. సో ఈ శ్లోకంతో ఆగిపోనా? కాదు కదా. సో ఆ యొక్క శ్లోకం యొక్క భావం తెలుసుకోవాలి, ఇంకొక మరికొన్ని శ్లోకాలు తెలుసుకోవాలి, అది బెటర్. ఇంకొక ఈ యొక్క ఏదైతే ఉంటుందో ఆ గీతలోని ఒక అధ్యాయం అంతా నేను నేర్చుకున్నాను. సో దట్ ఈస్ ద బెస్ట్. ఆ నేర్చుకోవడమే కాదు, నేర్చుకున్నటువంటి ఏదైతే గీత అనేది పఠనం కోసం కాదని చెప్తారు మనకి మహర్షులు, అది వేదంతో సమానం. కాబట్టి వేదం చెప్తోందంటే ఆచరించి తీరవలసిందే, వేదవాక్కు అని చెప్పిన అక్కడి నుంచే వచ్చింది మనకి. సో అలాంటి యొక్క గీతాచార్యుడే స్వామి నుంచే, పరమాత్మ నుంచి వెలువడినటువంటి యొక్క తత్వం. కాబట్టి ఆ యొక్క గీతని మనం అధ్యయనం చేసి దాన్ని ఆచరించడం, భగవాన్ చెప్పినటువంటి విషయాలు కూడా అన్నీ కూడా ఎంత చిన్న సింపుల్గా చెప్తారంటే స్వామి, యుగోని యుగో చాలా సింపుల్గా చెప్పారు. మనం చెప్పినట్టుగా వేర్ ఈజ్ గాడ్, గాడ్ ఈజ్ హియర్. సో ఇలాంటి చిన్న చిన్న వాక్యాల్లో అద్భుతమైన తత్వం, నిబిడీకృతమైన విషయాల్ని మనకి తెలియజేస్తున్నారు. కాబట్టి వాటిని ఆచరించడమే మనకి, నో సెకండ్ థాట్, నో ఆప్షన్. అది కూడా మానవుడు తెలుసుకోవాలి. ఇంకా మానవుడు ఉత్త కనికరం, ఇక్కడ ఎప్పుడైతే ఈ ధర్మం గురించి తెలుసుకోవాల్సిన ఒక అధర్మం ఉంది, జరుగుతోంది, ధర్మానికి వ్యతిరేకంగా జరిగేది అధర్మం. ఈ అధర్మం యొక్క సరి అయిన అనుభవం మనకి కలగదనుకోండి, ధర్మం ఏది అధర్మం ఏది అనే ఒక మనకి తెలియలేదు. అలాగే బాధ లేనిదే, సో వీటి రెండింటికి కూడా తారతమ్యం తెలిసినప్పుడు మాత్రమే ఏది ధర్మము ఏది అధర్మము తెలుసుకుని మనం ధర్మం వైపుగా నడవాలి. అదేవిధంగా బాధ లేనిదే మనకి దయకు విలువ ఉండదు. ఒక వ్యక్తికి ఏదో ఒక రూపంలో అతనికి బాధ కలుగుతుంది, ఆ బాధకి లోనైనటువంటి వాడికిలో దయ కూడా ఉంటుంది. ఆ బాధపడేటువంటి వ్యక్తిని చూసి ఇతర మానవుడు ఎవరైతే ఉంటాడో అతను దయకు లోను కావాల్సిందే. అలాంటప్పుడు విలువ లేదు కదా, మానవ జీవితానికే విలువ లేదు. ఈ యొక్క విలువ ఏ విధంగా వస్తుంది? ఏ విధంగా ఈ యొక్క మానవుడికి అత్యుత్తమైన విలువని ఆపాదించాడు భగవంతుడు? నీలో అద్భుతమైనటువంటి లక్షణాలు ఉన్నాయి,
దయ, ప్రేమ, జాలి, కరుణ, సత్యధర్మ, ప్రేమ, అహింసలు ఇవన్నీ కూడా ఉన్నాయి. సో వాటిని నువ్వు ఆచరించినప్పుడు మాత్రమే నీ యొక్క జీవితానికి సాఫల్యత చేకూరుతుంది. లైఫ్ టైం అచీవ్మెంట్ అంటాం కదా, అది. సో మన యొక్క జీవన సాఫల్యతకు ఈ యొక్క విలువలు గుర్తించి వర్తించినప్పుడు మాత్రమే మనకి ఈ యొక్క విలువ తెలుస్తుంది, దాని యొక్క విలువ తెలుస్తుంది. సో బాధ అనేది, అధర్మం అనేది, ఇవి రెండు కూడా లేకుంటే మానవుడికి ఉత్త కనికరం లేని మరుగుజ్జుగా ఉండిపోయేవాడు, డ్వార్ఫ్, ఎదుగుదల లేకుండా. కాబట్టి అతనికి అన్ని విషయాలు తెలిసే ఉండాలి. ఇక్కడ మానవుడు ఉపయోగించాల్సినటువంటిది ఏంటంటే అధర్మం కానీ బాధ కానీ కలిగినప్పుడు తన యొక్క విచక్షణ శక్తిని ఉపయోగించి దాన్ని తొలగించుకోవాలి. అది ఎక్కడుంది? మనిషిలోనే ఉంది. ఇది ఆత్మవిశ్వాసం ఎప్పుడైతే ఉంటుందో ఆయన ప్రపంచాన్ని జయించగలుగుతాడు. ఎప్పుడైతే ఆత్మ న్యూనతకి లోనవుతాడో అలాంటి వాడు ప్రతి విషయంలో కూడా అపజయాన్ని పొందుతూనే ఉంటాడు, తన్ని తానే ఓడించుకుంటూ ఉంటాడు. ఎవరు కూడా ఓడించాల్సిన అవసరం లేదు. తనలో ఉండే ఆ యొక్క ఆత్మవిశ్వాసం లోపించేటువంటి యొక్క లక్షణం ఏదైతే ఉంటుందో అది చాలు మానవుడు పతనం అయిపోవడానికి. తన్ని తాను ఉద్ధరేదాత్మ ఆత్మానం అవసాదయేత్ ఆత్మైవ ఆత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మ. తనకు తానే మిత్రుడు, తనకు తానే శత్రువు అని చాలా స్పష్టంగా ఇక్కడ మనకి విద్య బోధిస్తోంది. పుట్టడానికి చావడానికి కూడా మూల కారణం కోరిక. కోరిక లేని వారికి పుట్టుక చావులే ఉండవు. ఇక్కడ ఆత్మకి కూడా చావు లేదు, అది మనకి మరి కొద్దిగా తెలుసుకున్నాము. ఇక్కడ కోరికలే దుఃఖానికి మూల కారణమని బుద్ధుడు మనకి తెలియజేస్తూ ఉంటాడు ఎప్పుడు కూడా. ఈయన కూడా దశావతారాల్లో ఒకరు శాంతమూర్తి. బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి. వీటి మూడు కూడా మీరు ఆచరించమని చెప్తున్నాడు. సో కాబట్టి కోరికలే దుఃఖానికి మూలం. కాబట్టి ఆ కోరికల కన్నా మనం కట్ చేసుకుంటూ వెళ్ళిపోయినట్లయితే మనం ఎప్పుడు కూడా ఆనంద స్వరూపులమే. కోరిక లేని వారికి పుట్టుక లేదు, చావు లేదు. హీఈస్ ఎవర్ గ్రీన్, ఫర్ ఎవర్, లాంగ్ లివింగ్. సో విత్తనమే లేకుంటే మొక్క లేదు కదా, విత్తనం ఉంటే కదా అక్కడ చెట్టు మొలుస్తుంది. కాబట్టి అక్కడ చెట్టు ఉండేటువంటి సమస్య లేదు. మనలో ఆ కోరిక అనే విత్తనం ఎప్పుడైతే నాటుతామో ఇక ప్రపంచంలో ఉండే టోటల్ ఎంటైర్ ఎకానమీకి కారణమే కోరికండి. మానవుల్లో కోరికలు లేకపోతే ఇన్ని రకాల ప్రోడక్ట్స్ ప్రొడ్యూస్ కావు, అనేక రకాలుగా. సో కాబట్టి కోరికలతోటే అక్కడే సప్లై డిమాండ్ కూడా ఏర్పడినటువంటిది. కాబట్టి ఇక్కడ మనకి ఆ కోరిక అనేటి ఆ విత్తనం లేకపోతే అక్కడ చెట్టు ఉండదు, జీవనం అనే చెట్టు ఉండదు, చావు పుట్టుకలేని చెట్టు అనేది ఉండదు. సో పునర్జన్మ యొక్క నైజము ఈ యొక్క జన్మలో తీరని కోరికల వల్ల నిర్ణయించబడుతుంది. పునర్జన్మ గురించి ఇక్కడ స్వామివారు చాలా స్పష్టంగా తెలియజేశారు. మనలో ఏదైనా ఒక కోరిక అంతర్లీనంగా మిగిలిపోయింది అనుకోండి, ఆ జీవి ఇప్పుడు అతను శరీరాన్ని వదులుతాడు. ఒక వ్యక్తి అతనిలో కనుక ఏదైనా ఏమాత్రం కొంచెం అది లేస మాత్రమైనా కూడా ఒక చిన్న కోరిక ఉంది అంటే అతను మళ్ళీ తిరిగి జీవనం తీసుకోవాల్సిందే. సో ఈ యొక్క చావు పుట్టుకలు అనేటి యొక్క జనన మరణ చక్రంలో అతను తిరగవలసినటువంటిదే. కాబట్టి వస్తువులపై ఎట్టి కోరిక లేని వారికి మాత్రమే ఆత్మజ్ఞానం సాధ్యమవుతుంది. ఇక్కడే తామరాకుపై నీటి బొట్టు అంటాం కదా, ఆ విధంగా ఉండాలి. నీకు కావాల్సినవేవో భగవంతుడు ఇస్తాడు, వాటిని అనుభవించు. కానీ అది అక్కడ కర్తృత్వ భావాన్ని తీసుకోకు. ఇది నాది, అది నాది, ఇది నాకు సొంతం, ఈ నా అనే మాట ఎప్పుడైతే నువ్వు వదిలేస్తావో, సో ఇది నాకే కావాలి, ఇది నేను కోరుకుంటున్నాను ఎప్పుడైతే అంటున్నావో అప్పుడు నీకు ఆత్మజ్ఞానం అబ్బేటటువంటి అవకాశమే లేదు అని చాలా విస్పష్టంగా తెలియజేశారు. దైవ జ్ఞానాన్ని, దైవ ప్రేమను పొందాలి అనుకుంటాం కదా మనం, ఆధ్యాత్మిక జ్ఞానం కావాలనుకుంటాం. అది కోరిక కాదు. ఎందుకోసం? మన యొక్క సహజమైన లక్షణం. కాబట్టి మనం భగవంతుని పొందాలనుకుంటున్నాం కాబట్టి అది కోరిక కాదు. సో అది పరవిద్య యొక్క పవిత్ర సంకల్పం, అద్భుతమైన సంకల్పం. పరమాత్మని దర్శించాలి, పరమాత్మ జ్ఞానాన్ని నేను పొందాలి అని అనుకుంటున్నాను అనుకోండి, అది అల్టిమేట్ అనమాట. ఆ బ్రహ్మ విద్య పొందడానికి కానీ అనుకుంటే సరిపోదండి. సో నేను అనుకుంటున్నాను కానీ దాని వైపు అడుగు వేసానా లేదా, దాని వైపు సాధన చేశానా లేదా, ఎంతవరకు చేశాను, అది నిష్కామ కర్మ ఎంతవరకు చేస్తున్నాను నేను,
సో ఇది అన్ని కూడా మనం ఎవరికి వారు అక్కడ అసెస్ చేసుకోవాలని విషయం అన్నమాట. సో దీన్ని కూడా మనకి బ్రహ్మ విద్య చాలా అద్భుతంగా తెలియజేస్తుంది. అయితే దైవ జ్ఞానం అనేటువంటి మంటలో సార్వలౌకిక కోరికలన్నీ కూడా భస్మం అయిపోతాయి. ఎప్పుడైతే అక్కడ బ్రహ్మ విద్య మనకి ఉంటుందో మనలో ఎటువంటి కోరికలు ఉండవు. ఒక పరబ్రహ్మ తత్వమే, ఆ ఆనందంలోనే మాత్రం మనం విహరిస్తూ ఉంటాం. ఆ దైవతత్వం ఏదైతే ఉంటుందో దాంట్లో మాత్రమే లీనం అయిపోతూ ఉంటాం. కాబట్టి అలాంటి సమయంలో మనకి ఏది కూడా కావాలని కోరుకోం. ఏదైనా వస్తే రాని, పోతే పోని. సో ఎంత సుఖం అండి. మనం పట్టుకుంటేనే దాని యొక్క కష్టాలన్నీ వస్తాయి. ఎప్పుడైతే విడిచిపెట్టామో బేఫికర్ అనమాట. అంటే ఇక్కడ మనం ఒక లగేజ్ ఉంది, లగేజ్ తీసుకుని వెళ్ళాము, ట్రైన్లో పెట్టుకున్నాము, ఒక చోట పెట్టుకుంటాం. పెట్టుకునేంత వరకు కూడా మనకి టెన్షన్, దాన్ని మోస్తూనే ఉంటాం. ఒక చోట ఎప్పుడైతే ఇక లగేజ్ని అక్కడ ఒక చోట పెట్టేసాం, స్థిమితంగా కూర్చుంటాం. ఏదో పుస్తకమో పేపరో ఏదో చదువుకుంటూ, ఏదో ఒక పాట వింటూ. అంటే ఇక్కడ ఏంటి, దాని గురించి మనం చింతన వదిలేసాం. ఎప్పుడైతే చింతన వదిలేస్తామో చైతన్య స్వరూపం ఆవిర్భవం అవుతుంది. ఆ యొక్క చైతన్య స్వరూపం ఎప్పుడైతే మనకి బోధపడిందో దానిలో మనం లీనం అవడానికి, అక్కడ అలౌకిక ఆనందాన్ని పొందడానికి ఒక అవకాశం ఉంటుంది. ఇక్కడ కోరికలు ముగించిపోగానే జీవాత్మ పరమాత్మ వైపునకు కదులుతుంది. ఎప్పుడైతే కోరికలకి ఎండ్ పడిందో, ఎండ్ కార్డ్, ఇంకా వేరే ఏమీ లేవు, అక్కడ బ్యాలెన్స్ నిల్ అనే ఎప్పుడైతే ఉంటుందో మన అకౌంట్లో, అప్పుడు మాత్రమే మనం పరమాత్మ చేరుకోగలుగుతాం. ఏమాత్రం బ్యాలెన్స్ మనం అక్కడ బ్యాలెన్స్ చేసుకున్నామా, మిగుల్చుకున్నామా, అప్పుడు అది మళ్ళీ పుట్టడం చావడం, పుట్టడం చావడం, ఈ యొక్క సైకిల్ నడుస్తూనే ఉంటుంది. కాబట్టి ఏం చెప్తున్నాడు ఇక్కడ పరమాత్మ, నీకు కోరికల్ని ఫస్ట్ లిమిట్ చేసుకునే ప్రయత్నం చేయమని చెప్పాడు. ఆ ప్రయత్నం చేస్తూ 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 దానికి సున్నాకి తీసుకురావాలి. అప్పుడు అక్కడ పరమాత్మ తత్వాన్ని నువ్వు తెలుసుకుని ఆ పరమాత్మలో నువ్వు లీనమైపోయి పరమశాంతిని అనుభవిస్తావు. జీవాత్మ అనాత్మతోటి బంధనాలు త్రెంచుకున్నప్పుడు మాత్రమే జీవాత్మ చిరంజీవత్వాన్ని పొందుతుంది. జీవాత్మ ఎప్పుడు ఇక్కడ చిరంజీవత్వాన్ని పొందుతుంది, ఆత్మస్వరూపుడుగా అతను మారిపోతాడు. చిరంజీవి అంటే ఫర్ ఎవర్. ఎవరికి చిరంజీవులు 7 ఎంతమంది ఉన్నారని చెప్తుంటారు మనకి. అందులో మనకి తక్కువని గుర్తుకొచ్చేటువంటి వాడు ఆంజనేయ స్వామి. సో ఈ ఆంజనేయ స్వామి ఎందుకు ఆయన చిరంజీవ అని చెప్పి అన్నారు, ఆయన నిష్కామ కర్మ చేశాడు కాబట్టి భగవంతుని సేవించుకోవడం ఒకటే ఆయన లక్ష్యం, మిగిలినది ఏమీ కూడా కాదు. అదేవిధంగా ఇక్కడ మనకి ఒక కోరిక పొందాలి అనేటువంటి ఏదైతే ఉందో ఒక చిన్నది, సుఖ మహర్షి పరీక్షితుల వారి యొక్క సంభాషణ. మనకి భాగవత కథలు వచ్చాయంటే వీరి యొక్క పుణ్యం వల్లనే వచ్చాయి. సుఖ మహర్షి మనకి బోధన చేయకపోతే పరీక్షిత్ ద్వారా ఆ యొక్క భాగవత కథలు అంతగా మనకి వినేటువంటి అవకాశం ఉండేది కాదేమో. ఋషులు కూడా ఆయన వ్యాస మహర్షి కూడా ఒక చిన్న అసంతృప్తి ఉందంట, అష్టాదశ పురాణాలు రచించినప్పటికి కూడా. ఏంటి అది, భగవంతుని యొక్క లీలలు ఏవైతే అంటే ఆయన యొక్క తత్వం ఏదైతే ఉంటుందో దాని మీద రాయలేకపోయినాయని. కాబట్టి ఆయన అది రచించడం, వ్యాసుడు బోధలు చేయడం, ఆ వ్యాసుని యొక్క బోధలు ఆయన యొక్క కుమారుడు సుఖ మహర్షి, ఈయనకి అంతకు మేళ అంటారు చూడండి, అదుకు మేళ తమిళ్లో ఉంటాడు. సో ఆయన వ్యాస మహర్షిని మించిపోయినట్టు వాడు శుకుడు. ఈయనకి కేవలం ఎప్పుడు కూడా పరమాత్మ తప్పితే ఇంకా ఏది కూడా వేరే ఏది కనపడదు ఈయనకి. సో అలాంటి వాడిగా పరీక్షితుని యొక్క తెలుసుకున్నాం కదా. మనకి పరీక్షితుకి ఒక శాపము, శమీక మహర్షి, ఈయన చూడండి ఎంత జ్ఞాని అయినప్పటికీ కూడా ఈయన ఒక 4 ఏదైతే ఉంటాయో మనకి ధర్మం 4 పాదాలను నడవాలని చెప్పని కోరుకుంటే కలి వచ్చేట. సరిగ్గా కలికాలం ప్రారంభమయ్యే సమయం అన్నమాట. ఎప్పుడైతే పాండవుల యొక్క ప్రహసనం పూర్తయిపోయిందో అప్పుడు కలి ప్రవేశించే సమయం. అయితే ఆ యొక్క కలి ప్రవేశించాక ఏమన్నట్ట, ఈయన కూడా చాలా ధర్మపరుడు, భగవంతుని యొక్క తత్వంలో లీనమైనటువంటి వాడు, సాక్షాత్తు
పరమాత్మ చేత పేరు పెట్టబడినటువంటి వాడు పరీక్షితుడు. ఎందుకోసంటే ఆ యొక్క అభిమన్యుడి యొక్క భార్య ఉత్తర గర్భం నుంచి ఆ యొక్క ఖడ్గం ఏదైతే ఛేదించి అతన్ని రక్షించగలిగాడో ఆ శిశువుని, అందుకోసం అతను బాగా ఆ యొక్క పరిచయం ఏర్పాటు చేసుకున్నాడు. అతన్ని చూస్తుంటాడు ఎవరు వచ్చినా కూడా. కాబట్టి ఇతనికి అందరినీ పరీక్షగా చూస్తున్నాడు. ఎప్పుడైతే కృష్ణ పరమాత్మ వెళ్ళాడో ఆయన్ని చాలా గుర్తుపట్టేశాడు వెంటనే. ఇతనికి పరీక్షిత్ అని చెప్పి ఆయన పేరు పెట్టడం జరిగింది. సో ఇక్కడ పరీక్షిత్ మహారాజు లో కూడా ఒక చిన్న, ప్రతి ఒక్క ఎంత ఎదిగినా కూడా ఎంత సాధించినా తత్వంని అర్థం చేసుకున్నాకను ఒక చిన్న దోషం ఉన్నట్లయితే అది అనుభవించాల్సినటువంటిది. ఈయన వేటకు వెళ్ళినప్పుడు చాలా దాహం వేసింట, వేట చేసుకున్నాడు. తర్వాత దాహం వేస్తే అక్కడ ఒక ఆశ్రమం, ముని ఆశ్రమం కనిపిస్తుంది, శమీకుని ఆశ్రమం. పిలిచాడు, మహర్షి నాకు దాహం వేస్తుంది, సమాధానం లేదు. మహర్షి నాకు దాహం వేస్తుంది, సమాధానం లేదు. మహర్షి నాకు దాహం వేస్తుంది, సమాధానం లేదు. అప్పుడు ఏం చేశాడు, అక్కడ చనిపోయినట్టు పాములు ఉన్నాయట, పాములు తీసుకెళ్ళి ఆయన మెడలో వేసేసేట. ఏంటి, నేను ఇక్కడ రాజును, నేను పిలుస్తున్నా కూడా నువ్వు స్పందించట్లేదు, నేను నీకు అధికారిని అనేటువంటి ఒక చిన్న అహంకారం ఉంది అతనమాట. సో కాబట్టి అతను వెళ్ళిపోయాడు. మహారాజు అతని కుమారుడు వచ్చాడు, శమీకుని యొక్క కుమారుడు శృంగి వచ్చి చూశాడు తండ్రి మెడలో ఉంది. ఇతను కూడా మంచి తపో సంపన్నుడు. శృంగి కూడా, నా తండ్రిని ఇంత అవమానిస్తాడా, వాడెవడో కానీ ఎవడు అవమానించాడో వాడు 7 రోజుల్లో తక్షకుని చేతిలో హతమారిపోతాడు అని చెప్పి శాపం ఇస్తాడు. ఈ లోపల ఈయన తపస్సు నుంచి బయటకు వస్తారు శమీకుడు. ఏంటి నాయన, ఏంటి ఏమైందంటే, చూసావరా మీ మెడలో ఇలా వేసాడు వాడేవాడు అని చెప్పంటే, ఇలా నేను శపించాను అన్నాడు. అయ్యయ్యో, ఎంత పని చేశావు నాయన. ఆయన యొక్క దివ్య దృష్టితో చూసి తెలుసుకుని ఆ పరీక్షితుడు వచ్చిన ఆ విషయాన్ని తెలుసుకున్నాడు. అతను, నువ్వు ఒక పని చేయి, నువ్వు వెళ్ళి అతనికి వెంటనే ఈ యొక్క విషయాన్ని వివరించు. ఏమంటే అందుకోసమే వాళ్ళు మహర్షులు అయ్యారు, అందుకోసమే వాళ్ళు పూజార్హులు అయ్యేటువంటి ఒక అద్భుతమైన మూర్తులు అనమాట. వారిని ప్రాతస్మరణీయులు అని చెప్పి కూడా చెప్పచ్చు. నువ్వు చేస్తే ఏదో చెప్పే, కానీ అతనికి చెప్పు, వెళ్ళి తెలియజేయి, ఈ యొక్క శాపం ఉంది, 7 రోజుల్లో నువ్వు పోతావు అని చెప్పాను. సో 7 రోజుల్లో పోతాడని ఎప్పుడైతే ఈయన తెలుసుకున్నాడో, సరే ఇతను వెళ్ళి తెలియజేయడం. సో పరీక్షిత్తు తన యొక్క బాధ్యతలన్నీ కూడా జనమేజయుడికి అప్పచెప్పేసి తన యొక్క పని ఇంకా భగవంతుని యొక్క తత్వాన్ని మాత్రం తెలుసుకో, చాలా సమయం ఇంకా ఎంతో ఉందనుకున్నాడు పాప అతను. కానీ తన యొక్క ఒక 7 రోజులతో లిమిట్ అయిపోయింది, తన యొక్క మరణం అని చెప్పి తెలుసుకున్న తర్వాత ఆ యొక్క పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవాలి, మదించాలి అని చెప్పిన ఉద్దేశంతో ఇతను బయలుదేరితే, సుఖ మహర్షి ఎప్పుడు కూడా ఆయన మాట్లాడినట్టు వాడు ఒక మౌన ముని అనమాట ఆయన. సో అలాంటి వాడు ఇతనికి తారసపడ్డం, ఇతను యొక్క ప్రార్థన ఆలకించి అతను సుఖ మహర్షి మనకు భాగవతాన్ని తెలియజేయడం జరిగింది. సో ఈ విధంగా మనకంటే అలాంటి ఇక్కడ ఏం చేశాడు, తన యొక్క జీవనం ముగించిపోతోంది. ఎప్పుడైతే ముగిసిపోతుందని చెప్పి తెలుసుకున్నాడో, భగవంతుని తెలుసుకోవాలనుకున్నాడు. అందుకే తన ఆస్తిపాస్తులన్నీ వీళ్ళకి వాళ్ళకి ఇవ్వాలి, ఇంకా ఏం చేయాలి నేను, సో ఈ యొక్క షార్ట్ టర్మ్ ప్లాన్ ఏంటి, ఇవన్నీ కూడా ఆలోచించలేదు. అతని యొక్క చాలా పరిమితంగా ఉండే యొక్క కాలాన్ని కేవలం పరమాత్మ దృష్టి వైపే మనం ఉంచుకోవాలి అని చెప్పి చక్కని నిర్ణయం తీసుకున్నటువంటి పరీక్షితుడు. కాబట్టి ఆయన కూడా అందుకోసం చరిత్రలో నిలిచిపోయాడు. ఆయన ద్వారా కూడా ఇక్కడ శ్రవణ భక్తిలో, నవవిధ భక్తి మార్గంలో శ్రవణ భక్తికి మన పరీక్షిత్ మహారాజునే మనం ఉదాహరణగా తీసుకుంటాం. కాబట్టి ఇంత అద్భుతమైన మూర్తుల ద్వారా వలన మనకి యొక్క భాగవతం భగవంతుని యొక్క కథలు వినేటువంటి అవకాశం మనకి చిక్కింది. ఇంకొకటి, జ్ఞానం అంటే పోగొట్టేటువంటి ఒక ఉద్యమం లాంటిది. కోరికలను పోగొట్టే ఒక ఉద్యమం, ఒక స్ట్రైక్, ఒక నినాదం. ఏ విధంగా నీ ఆలోచనలు జీవితంలో ముఖ్యమైన పాత్ర వహిస్తాయి. అందుకే ఆలోచనలు మంచివే ఉండాలి. మనం ఒక మంచి ఆలోచన చేస్తే దాని యొక్క ఫలితం కూడా అద్భుతంగా ఉంటుంది. అదే మన ఆలోచనలు దురాలోచనలు అయితే అది నిరుపయోగం అవడమే కాకుండా నువ్వు హాని చేసుకున్నట్టుగా నీ తోటి వారికి కూడా హాని కలిగించే విధంగా ఉంటుంది అని చెప్పి ఇక్కడ స్వామి చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. కాబట్టి మన యొక్క ఆలోచనలే మన యొక్క జీవన విధానాన్ని రూపొందిస్తాయి. మానవుడు అంటే భావాల పంట.
అనేక భావాలు అలా ఉత్పన్నం అవుతూనే ఉంటాయి. సో ఇలాంటి మంచి భావాలను భద్రపరిచేటటువంటిదే, మంచి భావాలను మన మైండ్లో స్టోర్ చేస్తుంది. ఎంత అద్భుతమైన కంప్యూటర్ అంటే మైండ్, భగవంతుడు సృష్టించినటువంటిది. దీంట్లో ఎరాజ్ కావు, నువ్వు ఏది తీసుకున్నా కూడా అది అక్కడ నిక్షిప్తం అయిపోయి ఉంటుంది, పర్మనెంట్ అనమాట అది. చిన్నప్పుడు అందుకోసం అని చెప్పని భగవతత్వాన్ని పిల్లలకి నేర్పండి అని చెప్పిన స్వామివారు చెప్పేటటువంటిది బాల వికాస్ అనేటి అందుకోసమే. ఎప్పుడైతే బాల వికాస్, అది బ్లోసమింగ్ ఆఫ్ ఎ చైల్డ్, ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎ చైల్డ్, బాల వికాస్ విద్య అనేది, బ్రహ్మ విద్య అనేటువంటిది. సో ఇక్కడ బాల వికాస్ బోధించే గురువులు చాలా మంది ఉన్నారు ఇక్కడ మన దగ్గర ఇప్పుడు. సో ఆ యొక్క గురువులు కూడా వాళ్ళ తత్వాన్ని అర్థం చేసుకుంటారు కాబట్టి భగవత్ తత్వాన్ని, అక్కడ భగవత్ తత్వం మాత్రమే ప్రవహిస్తుంది యొక్క గురువు నుంచి శిష్యులకి. సో అలాంటి విద్యనే మనకి నిక్షిప్తం చేసుకునే అవకాశం ఉంది. ఆ యొక్క అలాంటి భావాలన్నీ కూడా భద్రపరచుకునే ఏదైతే స్టోరేజ్ ఏదైతే ఉంటుందో అది బ్రెయిన్. సో అలాంటి ఆత్మ విద్య అనేది చాలా అత్యద్భుతమైంది. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. మనకి భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే. ఇది మనకి చక్కని తత్వాన్ని ఆదిశంకర్ల వారు మనకి అందించారు. దీన్నే స్వామి వారు కూడా చాలా సింపుల్గా అందరికీ అర్థమయ్యే విధంగా చక్కగా ఒక పాట రూపంలో, దానికి కూడా మళ్ళీ యొక్క 12 శ్లోకాలు ఆయన ఆదిశంకర్ల వాళ్ళు చెప్పినటువంటిది ఈ యొక్క భజ గోవిందంలో మనకి తెలియజేయడం జరిగింది. ఇది బాల వికాస్లో కూడా ఒక పాఠ్యాంశం గ్రూప్ 3లో. ఇక్కడ ఒక ఉదాహరణ ఇచ్చారు స్వామి ఆత్మ విద్యని కొంచెం మరికొంత లోతుగా అర్థం చేసుకోవడానికి. ఒక కుర్చీ ఉంది, దానికి పేరు రూపము నీ మనసులో కానీ కర్రలో కానీ లేవు. దానికి ఒక పేరు పెడతామా? లేదు. దానికి ఒక రూపం ఉందా? లేదు. ఇక్కడ ఒక రూపం నీ మనసులో, కానీ దానికి రూపం ఉంటుంది, ఒక పేరు ఉంటుంది. ఒక కుర్చీ, ఒక కలప ఉంది, మనం తీసుకున్నాం కర్రని. ఆ కర్రని మనం కుర్చీగా మార్చాలి అనే ఒక భావన మన మనస్సులో కలుగుతుంది. దానికి ఒక రూపం, ఒక షేప్ ఇవ్వాలని చెప్పని అనుకుంటాం. ఒక బల్ల కావచ్చు, అల్మారా కావచ్చు, లేదా మరొక వస్తువు కావచ్చు. ఆ తీసుకున్నటువంటి కర్రని ఏ విధంగా మలచాలి అనే భావం మన మనస్సులో ఉత్పన్నమవుతుంది. కానీ ఆ యొక్క భావాలన్నీ కూడా కర్రలో లేవు కదా. ఆ కర్రని నువ్వు భగవంతుని చిత్రపటంగా మారుస్తావా, లేదా నువ్వు ఉపయోగించేటువంటి ఏదైతే ఉపకరణాలు ఉంటాయో నీ నిత్య జీవితంలో దాని గురించి మలుచుకుంటావా, లేదా కర్రని పొయ్యిలో పెట్టి కాల్చేస్తావా? అది నీ మనస్సుకే వదిలేశారు స్వామి. కాబట్టి మనకి అన్నీ ఇచ్చారు, అద్భుతమైన లక్షణాలన్నీ ఇచ్చి వాటిని ఉపయోగించుకో నువ్వు అని చెప్తున్నారు. వాటిని ఉపయోగించుకొని నీ యొక్క జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకో అని చెప్పారు. కానీ అది ఉపయోగించుకుంటామా, లేదా దాన్ని ఇక్కడ కర్రలోని భగవంతుని యొక్క రూపంగా కాకుండా మలచకుండా దాన్ని పొయ్యిలో పెట్టి కాల్చేస్తామా? అది మనకే వదిలేశారు స్వామి. కాబట్టి నీ యొక్క ప్రయోజనాన్ని బట్టే అన్ని సంబంధాలు ప్రాముఖ్యతలు కలిగి ఉంటాయి. సంబంధం కోరికను హెచ్చించే ఏర్పాటు కాదు, కోరికను పరిగెత్తించే విధానం అది. సంబంధం ఉంటుంది మనకి, ఒక వ్యక్తుల మధ్య కొన్ని సంబంధం ఉంటుంది, భార్యాభర్తలు కావచ్చు, పిల్లలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు. సో ఈ యొక్క సంబంధాలు ఏదైతే ఉంటాయో వారికి ఇవి కావాలి అవి కావాలి అంటే ఒకదానికి తర్వాత ఇంకొక కోరికతో మనం పరిగెడుతూ ఉంటాం. సో ఇక్కడ జ్ఞానం అంటే అలాంటి కోరికల్ని పోగొట్టేటువంటి ఒక ఉద్యమం లాంటిది, ఒక స్ట్రైక్ అన్నమాట. అది పోగొట్టగలం మనం ఎప్పుడు? ఈ కోరికల్ని మనం కట్ చేసినప్పుడు మాత్రమే. ఆ జ్ఞానం అనేటువంటి అక్కడ పని చేసినప్పుడు మాత్రమే కోరికలను మనం పోగొట్టుకోగలుగుతాం, మన యొక్క లక్ష్యం వైపు దూసుకుని వెళ్ళగలుగుతాం. సో వాస్తవానికి ఎవరు కూడా ఏ వస్తువుని కూడా దాని నిమిత్తమే ప్రేమించరు. ప్రేమిస్తారా? చక్కని అందమైన మంచం ఉంది, తయారు చేసుకున్నాడు, కొనుక్కున్నాడు ఆయన ఒక ఆసామి. దాన్ని అది చూస్తూ పూజిస్తూ కూర్చుంటాడా? దాని మీద పడుకుంటాడు. దాన్ని పడుకోవడం కోసమే ఆ మంచం కొనుక్కున్నాడు. ఒక బీరువా కొనుక్కున్నాడు, ఆ బీరువా ఉపయోగించుకోవడం కోసమే కొనుక్కున్నాడు. ఒక బల్ల వేసుకున్నాడు, ఆ బల్ల మీద చక్కగా తన యొక్క ఆర్టికల్స్ పెట్టుకోవడం కోసమే కొనుక్కున్నాడు ఆయన. అంతేగాని దాన్ని పూజిస్తూ చూస్తూ కూర్చోవడం కోసం ఆయన కొనుక్కోవాలి. అంటే ఇక్కడ ఏంటంటే ప్రయోజనం ఉంటుంది. ప్రయోజనం అనేది ఆశించి మాత్రమే ఆ యొక్క వస్తువుని ఏర్పాటు చేసుకుంటున్నాడు. సో ఏదో ఒక ఉద్దేశం లేనిదే ఏ మానవుడు కూడా కదలడు. కాబట్టి ఆ ఉద్దేశం ఉండాలి, ఆయనకు ఒక పర్పస్ ఉండాలి, అప్పుడు మాత్రమే ఒక ముందడుగు వేస్తాడు ప్రతి మానవుడు. ఆ ఉద్దేశానికి ఆ వ్యక్తి సంపూర్ణ కర్త కూడా కాదు అని చెప్తుంది. దాని యొక్క పర్పస్ అనేది సర్వ్ కావడానికి
నెరవేరడానికి అనేక విషయాలు ఉంటాయి. ఆ విషయాలన్నీ కూడా సంపూర్ణమైనప్పుడు మాత్రమే ఆ యొక్క పర్పస్ అనేది సర్వ్ అవుతుంది. సో ఇది కూడా ఈ విషయాన్ని మనకి చాలా స్పష్టంగా విద్య తెలియజేస్తుంది. సో ప్రస్తుతం ఒక స్థితిలో ఉన్న వాడిని మరొక స్థితిలోనికి మార్చేటటువంటిదే కర్మ. ఒక శిశువు ఉన్నాడు, శైశవ స్థితి అది. ఆ శైశవ స్థితి నుంచి ముదుసలి వరకు కూడా ఇక్కడ షేక్స్పియర్ చెప్తారన్నమాట, మ్యాన్ ఈజ్ జస్ట్ అన్ యాక్టర్, హీ ప్లేస్ 7 kinds ఆఫ్ రోల్స్ ఆన్ ద స్టేజ్ ఆఫ్ ద ఎర్త్ అని. సో ఆ విధంగా ఇతను ఒక స్థితిలో మాత్రమే ఉండిపోడు కదా, క్రమేపీ సో రోజులు గడిచిన కొద్దీ అతనిలో ఒక పెరుగుదల అనేది ఉంటుంది, ఆ రూపంలో మార్పు అనేది ఉంటుంది. అలాంటి మార్పు చేసేటటువంటిదే కర్మ. సో చావు అంటే ఒక జీవితాన్ని పొడిగించేటువంటి కొన్ని మార్పులు గల పద్ధతి. అది జీవితాన్ని పొడిగించేటువంటి మార్పులు కలిగేటువంటి పద్ధతి చావు. సో చావు అంటే ఆత్మకు చావు లేదు, ఆత్మ నాశనం కాదు. చాలా క్లియర్ కట్గా చెప్పేటటువంటి విషయం ఇది. దీనికి ఆత్మకి నాశనం లేదు, ఆత్మకి చావు లేదు. సో ఈ విషయాన్ని చాలా స్పష్టంగా కూడా మనకి తెలియజేస్తున్నారు 2వ అధ్యాయం మన సాంఖ్య యోగంలో కూడా చాలా స్పష్టంగా. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణా న్యాని సంయాతి నవాని దేహి. మానవుడి యొక్క శరీరము ఒక జీర్ణ వస్త్రం లాంటిది. ఒక వస్త్రం చిరిగిపోతే ఏ విధంగా అయితే మనం నూతన వస్త్రాన్ని ధరిస్తామో ఆ విధంగా ఈ యొక్క శరీరము కనుక చితికిపోయినట్లయితే ఈ యొక్క ఆత్మ అక్కడ వెకేట్ చేసేసి మరొక ఉపాధిని వెతుక్కుంటూ వెళ్ళిపోతుంది. ఇతని యొక్క మనస్సు కూడా ఆ యొక్క ఆత్మతోటే ఉంటుంది. ఏ జీవైతే వెళ్తాడో దానికి కూడా ఉంటుంది చెప్పననేది నేను విన్నాను. ఆత్మతో పాటుగా ఇక శరీరం కూడా అందులో అతని కోరికలు కనుక ఏమైనా మిగిలిపోయినట్లు అయితే మాత్రమే, అసలు కోరికల్ని అతను ఖాళీ చేసేసుకున్నానికి ఎటువంటి కోరికలు లేదు, కేవలం పరమాత్మలో లీనం అయిపోవడమే అతని యొక్క అంతిమ ధ్యేయం అనుకోండి. అలాంటి వ్యక్తికి మళ్ళీ ఈ యొక్క ఆత్మ పరమాత్మ వైపే నడుస్తుంది, కానీ వేరే జీవాత్మ వైపు, జీవుని వైపు, ఉపాధి వైపు నడవదు. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైవం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః నశోషయతి మారుతః. ఈ ఆత్మని శస్త్రములు ఛేదింపజాలవు, అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు, వాయువు ఆరిపోనట్లు చేయజాలదు. సో ఆత్మ అనేది శాశ్వతం అనేది మనకి భగవంతుని యొక్క ఉవాచ, గీతాచార్య యొక్క ఉవాచ, ఆయన వాక్కు నుంచి మనకి చాలా స్పష్టంగా తెలియజేసిన విషయం. కాబట్టి ఇలాంటి మృత్యువుకి భయపడడం ఏంటి, మనం భయపడాల్సిన అవసరం లేదు. రాని, లెట్ ఇట్ కమ్. వి ఆల్వేస్ వెల్కమ్, whether it is death or any difficulties, whatever may come in our way of life, we always welcome, because the inner being is there, indweller is there. He takes care, he looks after whatever we want, whatever we have to be. He decides, he is the ultimate decision maker. సో ఆయనకే వదిలేద్దాం. కాబట్టి చావు అనేది జీవితం యొక్క మరో అవస్థ, కానీ అది ముగింపు కాదు, ఒక చిన్న కామ మాత్రమే. మానవుడికి ఎంత దీర్ఘ వ్యాధి సంభవించినా ఒక్కొక్క మానవుడు ఉంటాడు పాపం, బెడ్లో తీసుకుంటుంటాడు, అనేక వ్యాధులు అతని చుట్టుముట్టి ఉంటాయి, అయినప్పుడు కూడా అతని చావు వరించదు. సో చుట్టుపక్కల వాళ్ళు అతని బాధను చూడలేక పాపం ఇతన్ని భగవంతుడు తీసుకెళ్తే బాగుండని అనుకుంటారు, కానీ ఇతనికి మాత్రం చావు సంభవించదు. అంటే ఇక చావు పుట్టుకల్ని నిర్ణయించేది మానవుడు కాదు, భగవంతుడు. అతనికి ఎప్పుడైతే
ఈ యొక్క భూమి మీద నూకలు చెల్లిపోతాయో అప్పుడు ఆటోమేటిక్గా పరమాత్మ తనలో ఐక్యం చేసుకుంటాడు. సో జీవితం యొక్క ప్రాణం అనేది, ఇక్కడ జీవితం అనేది ఏంటంటే ఒక ప్రాణం, ఆ ప్రాణం యొక్క మెరుపు తళుకు. జీవితము ప్రాణం యొక్క మెరుపు తళుకు. ఆ చావు అనేది ఆ ప్రాణం యొక్క గర్జన. సో తప్ప మరొకటి కాదు. ఒక థండర్ బోల్ట్ అంటాం కదా, అలాంటిది అనమాట, ఒక ఉరుము లాంటిది. సో జీవితం అనేది మీద మోహం తీరిపోగానే ఇక మరొక జన్మ ఉండదు. కాబట్టి మోహాన్ని హరింపజేసుకోవడమే ముముక్షత్వము, మోక్షము. ఇంకా ఆత్మ విద్యాభ్యాసం చేత బ్రహ్మ విద్య బోధపడుతుంది మనకి. ఎప్పుడైతే ఆత్మ విద్య ఉంటుందో, యొక్క బ్రహ్మ విద్య ఉంటుందో, భగవంతుని తెలుసుకోవాలని అనుకుంటామో, విద్య అంటే వెలుగు అనుకున్నాం కదా, ఏదైతే మనకి వెలుగునిస్తుందో అదే విద్య. సో అలాంటి విద్య మనలో ఉండాలి అంటే, యొక్క బ్రహ్మ తత్వం, పరబ్రహ్మ తత్వం మనకి బోధపడాలి అంటే ఆ యొక్క ఇంటెన్షన్ అనేది, ఆ నోషన్ అనేది మనలో ఉండాలి. ఆత్మ విద్యాభ్యాసం నేను అలవర్చుకోవాలనేటువంటి. ఒకే శక్తి అన్ని చేతులతో పనిచేస్తూ ఉంటుంది, అన్ని కళ్ళతో చూస్తోంది, అన్ని చెవులతో వింటోంది. యావత్తు మానవ జాతి ఒకే పదార్థంతో చేయబడింది. అది అమెరికా వాడైనా, చైనా వాడైనా, ఆఫ్రికా వాడు కావచ్చు, భారతీయుడు కావచ్చు. ఆయనలో ఉన్నటువంటి సప్త ధాతువులు, ఈ సప్త ధాతువులతో కూడుకున్నటువంటి శరీరమే ఈ యొక్క మానవ శరీరము. ఏంటి ఆ సప్త ధాతువులు? రసము, రక్తము, మాంసము, మేధస్సు, మజ్జ, అస్థి, శుక్రం. వీటి యొక్క తేజస్సు, ఈ యొక్క 7 ధాతువుల యొక్క తేజస్సుని ఓజస్సు అని చెప్పి మనం పిలుస్తాం. వెలుగు ఇది ఎప్పటికీ ఉంటుంది. ఈ యొక్క వెలుగు ఆ యొక్క మానవుడిలో ప్రాణం ఉన్నంత వరకు, ఆ దివ్య చైతన్యం ఉన్నంత వరకు, పరబ్రహ్మతత్వం ఆ యొక్క శరీరంలో ఆ ఉపాధిలో ఉన్నంత వరకు ఉంటుంది. ఎప్పుడైతే ఆయన పక్కకి తప్పుకుంటాడో ఆ శివము కాస్త శవముగా మారిపోతుంది. ఈ యొక్క సప్త ధాతువులు కూడా ఏమీ కూడా పనిచేయవు. కానీ ఇక్కడ మనకి చెప్పేటది ఏంటంటే, ఇవి అమెరికా వాడు కదా అని అది భగవంతుడు వేరేగా పెట్టలేదు. సో వేరే దేశం వాడు కదా అని ఇంకొక విధంగా పెట్టలేదు. ఆయన భగవంతుని దృష్టిలో అందరూ ఒకటి, సర్వ జీవరాశి కూడా ఒకే విధంగా చూస్తాడు. కాబట్టి ఆయన పరమాత్మ అయ్యాడు. సో పుట్టుకతో కూడిన సహజమైన జన్మము, తీవ్రమైన కోరికలు ఉంటాయి, సకల జీవులకు కూడా సామాన్యంగా ఉండేటటువంటిదే. అయితే వైజ్ఞానిక మార్గంలో విచారించిన లేదా ఒక పరిశోధన చేసినా కూడా ఈ యొక్క జ్ఞానం అనేటువంటిది, కోరికలు అనేటువంటిది సో సహజంగా కూడుకున్నటువంటిది ప్రతి ఒక్క జీవిలో ఉంటుంది అని తెలియజేస్తోంది. అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే, రాతిలో కానీ, కర్రలో కానీ, లోహంలో కూడా జీవం ఉందని చెప్పి సత్య ప్రకటన చేయవచ్చు. దీనికి జగదీష్ చంద్రబోస్ ఆయనకి వృక్షానికి ప్రాణం ఉందని చెప్పి ఆయనకి చాలా చక్కగా నిరూపించారు. సో శాస్త్రజ్ఞుడు కాబట్టి దాంట్లో ఒక లోహంగా మాత్రమే ఉందంటే ఆ యొక్క లోహంలో జీవం ఉందని ఎలా మనం తెలుసుకుంటాం? ఒక కొన్ని రసాయనాలు ఏర్పాటు చేసి ఆ లోహాన్ని కరిగించేటప్పుడు అది కరుగుతోంది కదా మరి. సో దాంట్లో యొక్క ఆ జీవతత్వం ఉంది కాబట్టి అది కరుగుతుంది. కర్ర ఉంది, ఆ కర్రని ఒక రూపాంతరంగా నువ్వు మారుస్తున్నావు, దాంట్లో మార్పు వస్తుంది. సో కాబట్టి ఎక్కడైతే యొక్క జడత్వం ఉందో అక్కడే చలనం కూడా ఉంది. సో రాతి ఎప్పుడు కూడా ఒకే విధంగా ఉంటుందా? ఆ దాంట్లో కూడా కదలిక ఉంటుంది. ఈ భూమి మనకి కదలట్లేదుగా కనిపిస్తుంది కదండి. శాస్త్రజ్ఞులు కాపర్నికస్ లాంటి వాళ్ళు, మేధావులు, శాస్త్రవేత్తలు మనకి ఏం చెప్పారు? భూమి తిరుగుతోందయ్యా, తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతోంది. మరి మనకు కనిపించట్లేదే. నిజంగా మనం ఆ విధంగా ఫీల్ అయితే ఇక్కడ భూకంపం రాగానే ఒక చిన్న జస్ట్ ఫ్రాక్షన్ మూమెంట్ అయ్యేటప్పటికే మనం తలకిందులు అయిపోతున్నామే. సో ఈ యొక్క తిరిగేటువంటి భావన మనకి కలగకుండా చేసినట్టు ఇది అద్భుతమైన తత్వం, అది దైవతత్వం. అది మనకు తెలియలేదు కానీ భూమి తిరుగుతూనే ఉంది, అది వాస్తవము. మనలో దైవత్వం ఉన్నది కూడా అంతే వాస్తవము. ఇది గుర్తించమని చెప్పిన స్వామి చెప్పేటటువంటిది. సో ఆత్మ దైవికమైన సత్వ. సో దేవుడు ఒక్కడే. దేవుని మీద అకళంకమైన ఎటువంటి సందేహాలు లేనటువంటి విశ్వాసం, ప్రగాఢమైన విశ్వాసం, నీ శ్వాస లాంటి విశ్వాసం ఎప్పుడైతే ఉంటుందో అక్కడ భగవంతుడు ఉంటాడు. సో ఏ దేశ వస్తులైనటువంటి ఎలాంటి మతం వాళ్ళు ఆచరించినప్పటికీ కూడా సో ఆత్మ విద్యాభ్యాసాన్ని వాళ్ళు కనుక అనుసరించినట్లయితే బ్రహ్మ విద్య బోధపడుతుంది. దేవుడు ఒక్కడే అనే విషయాన్ని వాళ్ళు గుర్తించగలుగుతారు.
సో ఇలాంటి భావం అనేటువంటిది ఒక ఇరుసు లాంటిది. మిగిలిన సిద్ధాంతాలు ఏవైతే ఉంటాయో మనం ఇందాక చెప్పినట్టుగా జైనిజం కావచ్చు, ఇస్లాం కావచ్చు, క్రిస్టియానిటీ, హిందూయిజం అనేది జస్ట్ మనం మతాలకు చెప్పుకోవాలి కాబట్టి చెప్తున్నాము. హింసకు దూరంగా ఉండేవాడు హిందూ. ఇది నిజమైన మతం కాదు, ఇది సనాతన ధర్మం మాత్రమే హిందూ మతము. ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి ఇక్కడ. సో అన్ని మతాలు కూడా చివరికి చేరేటువంటి గమ్యం ఒకటే ఉంటుంది, దాని యొక్క దారులు విడివిడిగా ఉంటాయి. ఈ మతాలు కూడా అలాంటివే. సో సాయిరాం, ఓం శ్రీ సాయిరాం. మనకి 5వ ప్రబోధ అయిపోయింది, స్వామివారు చెప్పినటువంటిది. 6వ ప్రబోధ విద్య సంస్కారాన్ని నేర్పాలి. విద్య మనం విద్యార్థులము లేదా విద్యను అభ్యసించాడు ఈయన బాగా అంటే దానికి నిదర్శనం ఏంటి? ఆయనలో సంస్కారం తొణికిసలాడాలి కదా. అహంభావం, నేను విద్యను పొందేనటువంటిది, లేదా నన్ను మించిన వాళ్ళు ఎవరు లేరంటే ఒక భావన కలిగి ఉండడం, తనకి విద్య ఉంది అనేటువంటి గర్వంతో, అధికారం ఉంది అనేటువంటి గర్వంతో అనేక చేయకూడని పనులు చేస్తే ఆయన విద్యార్థుడు ఎలా అయ్యాడు అంటే ఆయనలో ఉండాల్సినటువంటి బ్రహ్మ విద్య లోపించింది. సాయిరామ్ అండి, ఈ అధ్యాయం రేపు చెప్పుకుందాం మేడం గారు. సాయిరామ్. ఓకే సార్, సాయిరామ్. సాయిరామ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. సాయిరామ్. సాయిరామ్. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం తత్సత్. హరి ఓం. ఓం శ్రీ గురుభ్యో నమః. సాయిరామ్. ఝాన్సీ లక్ష్మి గారు ఒక పాట పాడండి. సాయిరామ్. ఝాన్సీ లక్ష్మి గారు సాయిరామ్ అండి. సాయిరామ్ పాడండి, ఒక పాట పాడండి. राम कहो कृष्ण कहो ईश्वर अल्लाह साई कहो. राम कहो कृष्ण कहो ईश्वर अल्लाह साई कहो. बुद्ध कहो गुरु नानक कहो जो राष्ट्र महावीर येसु कहो. बुद्ध कहो गुरु नानक कहो जो राष्ट्र महावीर येसु कहो. राम कहो कृष्ण कहो ईश्वर अल्लाह साई कहो.